చెప్పండి అమ్మా. సార్ మరి మీకు ఓట్లు వేయన్నావు, ఓట్లు వేసినావు. ఓట్లు వేసినాక మాకు పరిస్థితి ఏముంది? మాకు ఆ పొయ్యి మీద అన్నం వండుకొని తింటున్నాం. మాకు ఉందామంటే తానం లేదు. 4,000 పింఛన్ అన్నాడు గెలిచిన వాళ్ళకు. ఆ 4,000 ఇచ్చిన వాళ్ళు లేడు, 3,000 ఇచ్చిన వాళ్ళు లేడు. మాది ఆగం బస్ స్టాండ్ ఉంది. మొత్తం ఒక కరెంటు కూడా లేదు మా ఇంట్లకు. ఏ నుంచోలో గింతంత గుంజుకొని ఉంటున్నాం. గది నీకు న్యాయం అయితే మాకు ఆ న్యాయంగా మాకు ఇంత గుడిసే చేసి మాకు ఇండ్లు ఇవ్వాలి. నువ్వు కేసు గారు 10 సంవత్సరాల కంచెలు ఏం చేయలే మాకు. మరి నువ్వన్న గెలిచినా నువ్వన్న చేస్తామేమని నిన్ను కేసు గారు మాకు ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలే సారు. మాకు భూమి లేదు, జాగా లేదు. గింత 10 రూపాయల బిల్ల మాకు చెందలే. మాకు అసలే ఇయ్యలే. కూలి చేసుకొని బతుకుతున్నాం మేము. కన్నేసేమో గింత గాసు కూడా లేదు. ఆ పొయ్యి మీద వండుకొని తింటాను, తోడి తింటాను. మాకేం పరిస్థానం మంచిగా లేదు సారు. మరి మాకేం చేస్తారో చెయ్యాలి సారు. మరి ఇట్లాంటి ఇళ్ళల్లో మీరు ఉంటారా? మీకు ఇల్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. మాకు ఇట్లాంటి వాళ్ళకు ఇస్తే మేము తలుచుకోమా? మేము అది చేసుకుంటాం కదా. మాకు ఇట్లాంటి ఇళ్ళల్లో మీరు అయితే ఒకనాడు ఉండలేరు, ఒకనాడు చేయలేరు. ఆ పాములు తేర్లు అని మేము ఇంత ఘోరంగా పడుతున్నాం. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి బంద్ చేస్తాను? ఇక ఇండ్లు ఇస్తారు అంటే ఆ ఇండ్లే ఇస్తారని మేము ఆశతోటి ఉన్నాం. మేమేం అడగదలుచుకున్నాం అంటే ఇంత ఇండ్లు ఇవ్వాలని తలుచుకున్నాం. ఇండ్లే. ఇక మీరైతే చూశారు కదా ఓగ్లాపూర్ గ్రామ అవస్థలు ఏ విధంగా ఉండవు. ఇప్పుడు ఈ ఇల్లును చూడండి ఒకసారి, ఎట్లా ఏ విధంగా చెదలబడుకుంటా వస్తుందో మనం చూస్తాం కదా. పురాతన రోజుల్లో ఏ విధంగా పందుల గోట్లు ఏదైతే ఉండేవో అటువంటి ఇల్లు ఇక్కడ నెలకొల్పబడి ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక్కటి కూడా అవపడలేదా? మరి వాని కంటికి వాళ్ళ సర్వేలో కూడా తేలలేదు. ఓట్లప్పుడు మాత్రము ఎటువంటి గుంతలు ఉన్నా కూడా అక్కడ దగ్గరకు వచ్చి కార్లు వేసుకొని వచ్చి కాళ్ళలో పడి మరి ఓట్లు వేయించుకొని పోతారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఎక్కడేసిన గొంగడి మాదిరిగా అట్టే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటిదాకా వీళ్ళు చాలా ఈ ప్రదేశాల్లో చాలా మంది ప్రాణాలు విడిచారట. విష సర్పాలు కాటేయడంతో, లేకుంటే వర్షాలతోటి. ఎట్లాగో ఈ తాటిపత్రిలో నీరు కురుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ చలికే వణుకుతోటి చనిపోయారట. మరి ఇటువంటి ఇబ్బందులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకొల్పబడింది. కేసీఆర్ అంత డెవలప్మెంట్ చేసిందని చెప్పినప్పటికీ ఆయన మొత్తం ముంచిండనే ఒక భావన అయితే ఇక్కడ ప్రజల్లో మనకందరికీ మనం చూస్తున్న ముచ్చటే. కాబట్టి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మన తరపున చెప్పేది ఏంటిదంటే, ఈ గ్రామస్తులను మిమ్మల్ని నమ్మించి ఓటేసినందుకు మీరు తగినైన ఫలితాన్ని వీరికి చూపెట్టాలి. కాబట్టి వారికి అభివృద్ధి చేయాలి. కాబట్టి వారికి భూమి లేదట, చేసుకోవడానికి భూమి లేదు. కాబట్టి అలాంటి వారికి భూములు ఇవ్వండి. వారికి ఉండడానికి ఇల్లు చక్కగా లేదు, ఇల్లు కూడా పూర్తి స్థాయిలో ఇస్తే చాలు, మీ సంక్షేమ ఉచిత పథకాలు ఎవరికి అవసరం లేదని ప్రజల యొక్క ఆవేదన. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ RGTV న్యూస్ ఛానల్.